అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మల్టీప్లెక్స్‌లు అయన్నీ ఉన్నాయనుకోండి. 1 వీక్‌లో సెటిల్ చేసేస్తారు. ఈ అవును. బుధవారం అవును. ఓపెన్ చేస్తే నెక్స్ట్ బుధవారం సెటిల్‌మెంట్ అయిపోద్ది. హ్మ్. కానీ ఈ సింగిల్ థియేటర్స్ ఈ మోనోపోలీ సిస్టమ్‌లో కొన్ని 6 నెలలు, సంవత్సరం పాటు కూడా కొన్ని హిట్ అయిన సినిమాలు కూడా డబ్బులు వెనక్కి ఇవ్వరని, అవును. ఆ లెక్కలు చెప్పరని, అవును. సెటిల్‌మెంట్ అనేది జరగదని అంటారు. నిజమేనది? నిజమేనండి. 'బేబీ' సినిమా 45 కోట్లు షేర్ చేస్తే, ఆ సినిమా డబ్బులు అంటే నైజాం పక్కన పెడితే ఆంధ్ర సీడెడ్‌లో ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ఒక 1 ఇయర్ పట్టింది. అంటే 1 ఇయర్ ఫర్ బేబీ అనే పోస్టర్ వేసే టైంకి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. అదేంటి ఫుల్ డబ్బులు కూడా రాలేదు. ఇంక లాస్ట్‌లో ఒక 50 లక్షలు ఉంటే సరేరా ఒక 20, 30 ఇచ్చి క్లోజ్ చేసి ఇంకో 20 వదిలేద్దాం అనే సెటిల్మెంట్లు చేసుకున్నాం 1 ఇయర్‌కి. అంత టైం పడతది. ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్స్ బానే ఉన్నారు. ఇప్పుడు హ్మ్. వంశీ గాని, మీరు బాగా ఎక్కువ పెరిగారు. ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు ప్యాషనేట్‌గా? ఇంతలాగా తలనొప్పులు ఉన్నా గాని, ఇంత డబ్బు ఖర్చు పెట్టి? అంటే ఇంత తలనొప్పులు ఉన్నాయని తెలిస్తే వచ్చేవాళ్ళం కాదు. వచ్చాక తెలిసాయి. ఉన్నాయని భయపడి వెళ్ళిపోలేం కాబట్టి ముందుకెళ్తున్నాం అంతే. ఏదైనా ఎక్కడికైనా వెళ్తే సాధించాలి కదా! వదలలేం కదా! అంతే. పట్టువదలని విక్రమార్కుడిలాగా ఫైట్ చేస్తూనే అంతే ఉన్నారు. కుదిరినంత ఫైట్ చేయడమే.